ఈ సంవత్సరం సూపర్ ఎలినోవో ప్రభావంతో ఈవేళ ప్రపంచం అంతా కూడా కరువుని ఏ రకంగా ఎదుర్కోవాలి అనేటువంటి ఆలోచనతోటి ఈవేళ ప్రభుత్వాలు ప్రజలు కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఆ రోజు 2014-19లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 1-2 సంవత్సరాల ఆలస్యమైన ఆ ఆలస్యానికి నష్టం ఉండకూడదనేటువంటి ఆలోచనతో ఆ రోజు 1300 కోట్ల రూపాయలతోటి పట్టిసీమను రూపకల్పన చేసి ఆ రూపకల్పన చేసినటువంటి పట్టిసీమ కూడా సంవత్సరాల తరబడి నిర్మాణం కాదు, వితిన్ 12 మంత్స్లో 12 నెలల్లో పూర్తి చేయాలనే లక్ష్యంతో ఆ రోజు పట్టిసీమను చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేస్తే ఆ రోజు నేను కూడా అసెంబ్లీలో ఉన్నా. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి గొడ్డల పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడు? ఆ రోజు పట్టిసీమ ఒట్టిసీమ అన్నాడు, పట్టిసీమ పనికి మాలినటువంటి సీమ అని చెప్పాడు. మరి ఈరోజు అదే పట్టిసీమ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 450 టీఎంసీల నీరుని గోదావరి నుంచి కృష్ణాకి ఇచ్చింది. మరి 450 టీఎంసీలు ఇచ్చినటువంటి పట్టిసీమ ఎట్లా ఒట్టిసీమ అవుతుందో ఈవేళ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఏ రకంగా అయితే ఈవేళ కృష్ణా ఎగువనున్నటువంటి కర్ణాటకలో ఉన్నటువంటి ఆల్మెట్టి దగ్గర నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు ఏ రిజర్వాయర్లోనూ ఒక చుక్క నీరు లేనటువంటి సమయంలో ఈవేళ రోజుకి 8000 క్యూసెక్కుల నీరు ఈవేళ గోదావరి నుంచి కృష్ణాకి ఇస్తున్నటువంటి పట్టిసీమ ఏ రకంగా ఒట్టిసీమో ఏ ముఖం పెట్టుకుని ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈవేళ ఈ రైతులకి ప్రజలకి సమాధానం చెప్తాడని చెప్పి ఈరోజు సూటిగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఒక ఎత్తు, ఈ సంవత్సరం ఒక ఎత్తు. ఈవేళ ఏ పేపర్ తిరిగేసినా, ఏ ఎలక్ట్రానిక్ మీడియా ఆన్ చేసినా, ఎక్కడ చూసినా బీడు వారినటువంటి భూములు, గుక్కుడ మంచినీళ్ళ కోసం దాహార్తితో బిందులు పట్టుకుని రోడ్ల మీద నడుస్తున్నటువంటి మహిళలు, ఎక్కడ చూసినా కూడా అడుగంటినటువంటి భూగర్భ జలాలు. ఇటువంటి స్థితిలో అనిశ్చితమైన వర్షం ఉన్నటువంటి స్థితిలో ఈవేళ పట్టిసీమ గోదావరి వృధాగా పోయేటువంటి నీటిని ఈవేళ కృష్ణా డెల్టాకు అందించి రేపు భవిష్యత్తులో పట్టిసీమ ద్వారా కృష్ణాకి ఇచ్చినటువంటి నీటిని పైన శ్రీశైలంలో సేవ్ చేసుకుని దాన్ని రాయలసీమకు అందించేటువంటి విధంగా మరి చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమ రూపకల్పన చేస్తే ప్రతి విషయాన్ని రాజకీయం చేసి ప్రతి విషయం మీద కూడా అబద్ధాలు అసత్యాలు చెప్పి బ్రతికేటువంటి జగన్మోహన్ రెడ్డికి ఒక నిజస్వరూపం ఈ సూపర్ ఎలినోవా కూడా బయట పెడుతూ ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పి మీ ద్వారా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆ రోజు మేము 1300 కోట్ల రూపాయలు పెట్టి పట్టిసీమ నిర్మాణం చేస్తే ఈ 5-6 సంవత్సరాల్లో 50,000 కోట్ల సంపదను ఈవేళ పట్టిసీమ కృష్ణా డెల్టా స్థిరీకరణతో ఈవేళ సంపాదించినటువంటి పరిస్థితి. ఈవేళ మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే సాగునీరు త్రాగునీరు అనేది ఎంత అవసరమో పర్టికులర్గా ఈ సంవత్సరం ఈ ఎలినోవాలో ఒక్కొక్క చోట మరి మేఘ విస్ఫోటనం జరిగి అధికంగా వర్షపాతం పడుతుంది. అలా పడినటువంటి వర్షాన్ని ఆ యొక్క ఏదైతే జలహారతిలో ఏదైతే ఛానల్స్, డ్రైన్స్, కెనాల్స్ అన్నీ కూడా క్లీన్ చేసి దాన్ని చెరువులకు అనుసంధానం చేయడం ద్వారా, చెక్ డ్యాములకు అనుసంధానం చేసి ఉండడం ద్వారా ఆ ప్రతి నీటి బిందువును కూడా ఒడిసిపెట్టి జాగ్రత్త చేసుకునేటువంటి అవకాశం జలహారతిలో మనకు కలిగింది. అందుచేత ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు అంటే ఆ రోజు ఒక పట్టిసీమను తీసుకురావడం కానీ, అదేవిధంగా ఈరోజు ఒక జలహారతి తీసుకురావడం కానీ ఏ రకంగా అయితే ప్రజలకు రైతులకు ఉపయోగపడుతుందో మనం ప్రత్యక్షంగా మనం చూస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఒక ముందు చూపుతోటి ఆయన చేసేటువంటి ప్రతి పని కూడా ఈవేళ ప్రజలకు ఉపయోగపడేటువంటి విధంగా, రైతులకి ఉపయోగపడేటువంటి విధంగా ముందుకు తీసుకెళ్తున్నాం. దయవుంచి రైతాంగానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం ఎలినోవా కాదు, సూపర్ ఎలినోవా. దాని ప్రభావం వల్ల అనిశ్చితమైన వర్షంతో పాటు అత్యల్పమైనటువంటి వర్షపాతం 20 నుంచి 40% తక్కువ వర్షపాతం యావరేజ్ మీద ఉంటుందని, ఈ రోజుకి కూడా జూలై 9వ తారీఖు వచ్చినా ఇంకా ఈ ప్రాంతంలోనే కాదు ఎక్కడా కూడా ఒక చుక్క నీరు కూడా మనకు పడనటువంటి పరిస్థితి. అనైథరైజ్డ్గా కానీ వేస్ట్గా కానీ ఎక్కడ కూడా ఒక చుక్క నీటి బొట్టు కూడా మరి
వరద పాలవకుండా, సముద్రం పాలవకుండా, డ్రైన్స్ పాలవకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం అధికారులదే కాదు రైతుల మీద కూడా ఉంది. దయవుంచి రైతులు కూడా ఇప్పుడున్నటువంటి వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రైతులు కూడా మరి ఇక సాధ్యమైనంత వరకు అంటే అవకాశం లేని చోట డెల్టాలో మనం చేయలేం, కానీ అవకాశం ఉన్న చోట మాత్రం ఖచ్చితంగా తక్కువ నీటితోటి, తక్కువ నీటి యాజమాన్యంతో పంటలు పండించేటువంటి ఆరుతడి పంటలకే ఎక్కువ ఈ సంవత్సరం ప్రాధాన్యత ఇవ్వాలి. రేపు మళ్ళీ ఫ్యూచర్లో ఈ గోదావరి ఇన్ఫ్లో ఎట్లా వస్తుందో, కృష్ణా నుంచి అసలు పైనుంచి ఎంత ఇన్ఫ్లో వచ్చి పైనుంచి అసలు వచ్చేటువంటి అవకాశం ఉంటుందో లేదో కూడా అనిశ్చితంగా ఉన్నటువంటి పరిస్థితిని దయవుంచి రైతులు కూడా గమనించి ఎప్పటికప్పుడు అధికారులు ఇచ్చినటువంటి సూచనలు సలహాల ప్రకారం రైతులు కూడా నడుచుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు తనకు ఉన్నటువంటి అనుభవంతో కొంతమేర వాటర్ మేనేజ్మెంట్తో మీకు సాయం అందించినప్పటికీ రైతులు కూడా ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలతో ముందుకెళ్ళాలి.